ధ్యానం చేసుకున్నామండి. దేవుని వాక్యంలో నుండి 119వ కీర్తన 119వ కీర్తన 19వ వచనాన్ని చదువుకున్నాం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయి. చాలా ప్రియరా, ఈ వాక్య భాగంలో నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఐఎమ్ ఎ స్ట్రేంజర్ ఆన్ ది ఎర్త్. మామూలుగా మనం పేపర్స్లో అప్పుడప్పుడు స్వదేశీ గమనము, విదేశీ గమనము అని చూస్తూ ఉంటాం. ఎవరైనా వ్యక్తులు ఒక బిజినెస్ కోసమో, ఒక చదువు కోసమో, ఒక ట్రైనింగ్ కోసమో విదేశాలకు వెళ్ళినప్పుడు వారి ఫోటోలు వేసి ఫ్లైట్ బొమ్మ కూడా అక్కడ వేసి విదేశీ గమనము అని వేస్తారు. అక్కడ ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు స్వదేశీ గమనం అని వేస్తారు. ఫలానా వ్యక్తి ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగి క్షేమంగా స్వదేశానికి వచ్చాడు అని స్వదేశీ గమనము అని వేస్తూ ఉంటారు. మామూలుగా పరదేశీ అనేటువంటి పదాన్ని ఎప్పుడు వాడుతారు అంటే, మనము అమెరికా దేశానికి వెళ్ళాము అనుకోండి, అక్కడ మనము పరదేశులము. లేక అమెరికా దేశస్తులు మన దేశానికి వచ్చారనుకోండి, వాళ్ళు ఇక్కడ పరదేశులుగా ఎంచబడతారు. అసలు పరదేశీ స్వదేశీ అనే పేరు ఎలాగొచ్చింది అంటే, బికాస్ ఆఫ్ ద బర్త్ రైట్, జన్మ హక్కును బట్టి మనకు అలాగా వచ్చింది. భారతదేశంలో మనం జన్మిస్తే భారతీయుడిగా, అమెరికా దేశంలో జన్మిస్తే అమెరికన్గా పిలువబడుతూ ఉంటాం. మనం ఏ దేశంలో అయితే జన్మిస్తామో ఆ దేశాన్ని బట్టి మనకు బర్త్ రైట్, జన్మ హక్కు అనేది ఇవ్వబడుతుంది. దానిని బట్టి మనం స్వదేశీయులముగా, విదేశీయులముగా పిలువబడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఒక అమెరికా దేశంలో కాదు, ఇండియా దేశంలో కాదు, జపాన్లో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, ఇంగ్లాండ్లో కాదు, కానీ టోటల్గా గ్లోబ్ మొత్తం భూమి అంతటిలో కూడా నేను ఎలాగున్నాను? పరదేశిగా ఉన్నాను. అందరూ కూడా ఈ మాట చెప్పలేరు ప్రియులారా. నేను భూమి మీద పరదేశిని అనేటువంటి మాట అందరూ కూడా చెప్పలేరు. ఎవరు చెప్పగలుగుతారు అంటే, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొంది ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే నేను భూమి మీద పరదేశిని అని చెప్పగలుగుతాడు. ఒక అమెరికన్ ఇండియా దేశానికి వస్తే ఇండియాలో మాత్రమే పరదేశిగా ఎంచబడతాడు. తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తే అతను స్వదేశిగానే ఉంటాడు. మరో భూమి మీద అంతటిలో కూడా ఒక వ్యక్తి నేను పరదేశిని అని చెప్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అంటే, మారు మనసు పొందిన వ్యక్తి అలాగా చెప్పగలుగుతాడు. అంటే ఈ భూలోక సంబంధమైన జన్మ కానటువంటి వ్యక్తి ఆ మాట చెప్పగలుగుతాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త జన్మను గురించి యేసుక్రీస్తు ప్రభువు ఈ భాగంలో చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడు అని చెప్తున్నాడు. క్రొత్తగా అనే దగ్గర పైన 1 వేసి కింద ఫుట్ నోట్స్ ఏమని రాశారు? పైనుండి అని రాశారు. ఒకడు పైనుండి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. అంటే పైనుండి జన్మించే అనుభవం ఒకటి ఉంది అని
దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని చదువుకుందాం. దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మాంసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. చాలు. ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉన్నాం, ఇక్కడ కూడా జన్మను గురించి యేసు ప్రభు ఇక్కడ జన్మను గురించి మాట్లాడడం జరిగింది. ఈ వాక్యంలో ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ బైబిల్లో వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అని చూస్తా ఉన్నాం. దేవుని వలన పుట్టిన వారు భూమి మీద పరదేశులుగా ఎంచుకుంటారంట. శరీరము వలన కానీ రక్తము వలన కానీ మనుష్యేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాదు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారే మారు మనసు పొందినవారు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు భూలోకంలో పరదేశులుగానే ఉంటారు ప్రియులారా. పరదేశులుగానే ఉంటారు. ఈ గ్రహింపు చాలా ఇంపార్టెంట్. ఈ భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాము. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో, మా పితరుల అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. కాబట్టి భూలోకంలో స్థిరముగా ఉన్నవాడు ఒకడు కూడా లేడు. భూనివాస కాలం ఎలాంటిదంట, నీడ ఎంత అస్థిరము. మనం అంతా కూడా ఈ భూలోకంలో పరదేశులమే ప్రియులారా. మన జీవిత కాలము ఎలాంటిది అంటే నీడ లాంటిదే. కానీ ఈ గ్రహింపు లేకపోవటం వల్ల లోకంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఎలాగెలాగో జీవించాలి అని మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశల్లోనూ పడుదురు. ఏమిటి, ధనాపేక్ష కలిగినటువంటి వారు అనేకమైన దురాశల్లో పడిపోయి ఇరుక్కోబోయి చివరికి ఏమైపోతారంటే ప్రియులారా, 10వ వచనం చూసి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. ఎక్కడి నుంచి తొలగిపోయారటండి? విశ్వాసంలో నుంచి తొలగిపోయారు. విశ్వాసంలో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. కనుక ప్రియులారా, మనం ఈ భూలోకంలో పరదేశులము అనేటువంటి ఆ గ్రహింపులోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో మన జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళగలుగుతాము. 39వ కీర్తన 12వ వచనాన్ని చదువుకున్నాము.
నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. చాలా ప్రియులారా, ఇక్కడ కూడా ఒక ప్రార్థన మనం చూస్తా ఉన్నాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. ఏమండి, నిజముగా లోకములో ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు కొరకు జీవించేటువంటి వ్యక్తి హృదయంలో ఎప్పుడు ఆక్రందన అనేది కలిగి ఉంటాడండి. ఎదుగుదల లేనటువంటి తన ఆత్మీయ జీవితము కొరకు, తన కుటుంబ సంరక్షణ కొరకు, ఏమంటే దేవుని సంతోషపెట్టేటువంటి కొరకు, ఆత్మలను సంపాదించే విషయంలో భారము కలిగి హృదయంలో వేదన కలిగి ఉంటాడు. చూడండి ఏమని ప్రార్థన చేసి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ఎలాంటి గ్రహింపు కలిగి ఉన్నాడో చూడండి ప్రియులారా. ఈ లోకంలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తి యొక్క ఆక్రందన అలాగే ఉంటుంది ప్రియులారా. ఉదాహరణకి మన దేశ సైనికులు సపోజ్ పాకిస్తాన్కి వెళ్ళారనుకోండి. పాకిస్తాన్లో యుద్ధం జరిగిన తర్వాత సైనికులు అందరూ కూడా వాళ్ళు మన దేశస్తులను తరుముతా ఉన్నప్పుడు మన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఒక సైనికుడు మిగిలిపోయాడు. వాళ్ళందరూ వచ్చి ఆ సైనికుడిని పట్టుకున్నారు. ఆ సైనికుడి పరిస్థితి, ఆ సైనికుడి హృదయం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా సైనికులందరూ వెళ్ళిపోయారు. ఒక్క సైనికుడిని మాత్రం వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి రాజమర్యాదలు చేస్తారా? ఎంతో భయంకరంగా హింసిస్తారు. ఏమండి, కొడతాడు, తిడతారు, దూషిస్తారు, రకరకాలుగా హింసిస్తారు. అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పిల్లలు. ఈ లోకంలో ఒక ఆత్మీయ జీవితాన్ని జీవించాలని కోరుకునే వ్యక్తి యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. ఏమండి, అలాగే ఉంటుంది. ఈ లోకంలో మన యొక్క పోరాటం ఎవరితో అంటే సైతానుతో, సైతాను సంబంధమైన శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాం. పిల్లలు, అందరికంటే క్రూరుడు ఎవరు అంటే సాతానుడే. సాతాను యొక్క స్వభావం మనుషుల్లోనికి వచ్చేసి మనుషులు కూడా ఈ దినాల్లో క్రూరులుగా మారుతూ ఉన్నారు. కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. విశ్వాసము వలన నడుచుకొనుచున్నాను కనుక మీ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. చాలు. వెలిచూపు వలన కాక పిల్లరా, మనకి అవుట్వర్డ్ అపీరియన్స్, బాహ్య సంబంధమైనటువంటి ఆయుధాలు అనేవి ఏమీ కూడా, బాహ్య సంబంధమైనటువంటి తలాంతులు, బాహ్య సంబంధమైనటువంటి వెపన్స్, వీ హ్యావ్ నో ఎనీ అవుట్వర్డ్ వెపన్. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. తాటి మీద నడక లాంటిది మన జీవితం. విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. మనము పరదేశంగా ఉన్నప్పటికీ ప్రియులారా, దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉన్నాము. ఇప్పుడు సపోజ్ దేవునికి ఒక రకంగా దూరంగా ఉన్నాము, కానీ అదే సమయంలో దేవునికి సమీపంగా కూడా మనము ఉన్నాము. దేవుణ్ణి బాహ్య సంబంధమైన నేత్రాలతో చూడకపోయినా దేవునితో మనకున్నటువంటి సహవాసము, సన్నిహిత సంబంధము మనలను ధైర్యంలోనికి నడిపిస్తుంది. దావీదు తన జీవిత అనుభవాల్లో, యాత్రా జీవిత అనుభవాల్లో దేవుణ్ణి కలిగి జీవించేవాడు. కొన్నిసార్లు మనల్ని ఎవరో మోసం చేయడం కాదు, కానీ మనల్ని మనమే మోసపరుచుకుంటూ ఉంటాం.
ఏమంటే మనలో నా అనేటువంటి స్వభావము నన్ను మోసం చేస్తూ ఉంటుంది. మీలో కూడా అంతే. నేను బాగున్నాను అనుకుంటే నేను మోసపోతున్నాను అని అర్థం. నేను ఇతరుల కంటే మంచి ప్రార్థనాపరుడును అని అనుకుంటే నేను మోసంలో ఉన్నాను అనే అర్థం ప్రియులారా. కొన్నిసార్లు ఇతరులు భక్తిలో తక్కువ ఉంటే నేను భక్తిలో బాగున్నాను అని చెప్పి మనం కొన్నిసార్లు గర్విస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన కోపము మనల్ని మోసగిస్తూ ఉంటుంది. మన యొక్క ఎమోషన్స్, ఉద్రేకాలు మనల్ని మోసగిస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఇఫ్ వీ హ్యావ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, వీ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ దట్ సాటన్ బ్రింగ్స్. ప్రియులారా, మనం దేవునితో ఒక సరైన సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే సైతాను తీసుకొచ్చే ప్రతి శోధనను మనము ఈ భూలోకంలో జయించేవారుగా ఉంటాం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ప్రియులారా, మనకై మనం పరిశుద్ధపరచుకోలేము, కానీ సంపూర్తిగా పరిశుద్ధపరిచేటువంటి వాడు దేవుడే. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. కొన్నిసార్లు లోకంలో మనుషులు నమ్మకంగా కనిపిస్తారు కానీ మోసగిస్తారు, కపట వేషాన్ని వేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఎంతమంది అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారి జీవితంలో దేవుడు, గాడ్ విల్ ప్రూవ్ దట్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. ప్రియులారా, దేవుడు వారి జీవితంలో నమ్మకస్తుడు అని, నమ్మదగిన వాడు అని రుజువు పరుచుకుంటాడండి. ఈ భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, భూమి మీద నేను పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయుకుము. 119వ కీర్తన 19వ వచనం. 119వ కీర్తన 19. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ఎందుకు దేవుని ఆజ్ఞలు మరుగు చేయవద్దు అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కమాండ్మెంట్స్ అనేవి ప్రతి దగ్గర కూడా దాదాపు ఉంటాయి. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని ఈ ఆజ్ఞలు అనేవి రాసి ఉంటారు. డోంట్ టచ్ దిస్ వైర్, డోంట్ టచ్ దిస్ పిల్లర్, ఈ యొక్క వైర్ తాకవద్దు, ఈ యొక్క స్తంభాన్ని ముట్టుకోవద్దు, ఈ యొక్క స్విచ్ వేయవద్దు, ఇట్లా కొన్ని ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా కొన్ని ఆజ్ఞలు అనేవి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో స్లో, నెమ్మదిగా వెళ్ళండి అని ఉంటుంది, గో స్లోలీ అని ఉంటుంది. కొన్ని దగ్గరలో అలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతా ఉంటారు. ఇలాంటి ఆజ్ఞలు భూలోకంలో ఆయా కార్యాలయాల్లో ఉంటాయి. పొగ త్రాగవద్దు అని కొన్ని దగ్గరలా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉండండి అని కొన్ని దగ్గరలా ఉంటుంది, అప్పు అడగవద్దు అని కొన్ని దగ్గరలా ఉంటుంది. ఇలాగ రకరకాల ఆజ్ఞలు, సలహాలు, హెచ్చరికలు అనేవి భూలోకంలో మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలు కూడా ఇవ్వబడినట్టు మనం బైబిల్లో చూస్తాం. దొంగతనము చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ పొరుగు వానిది ఏదియు ఆశించవద్దు, నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను దాసినైనను పశువునైనను దేన్నైనను ఆశింపవద్దు.
ఇలాగ దేవుడు కూడా కొన్ని కమాండ్మెంట్స్ అనేవి ఇచ్చి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భక్తుడు దేవుని యొక్క ఆజ్ఞలను గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమన్నాడంటే, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అని అంటావు. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అని అంటున్నాడు. పిల్లలు, చాలా మంది మనం లోకంలో చూస్తూ ఉంటాం, టీవీల్లో, పేపర్లో, ప్రత్యక్షంగా కొద్దిమందిని చూస్తూ ఉంటాం. దొంగతనం చేసినటువంటి వాళ్ళు పట్టబడి సమాజంలో వారిని కొడతా ఉంటే మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. నరహత్య చేసినటువంటి వారు పట్టబడితే వారికి సంకెళ్ళు వేసి వీధుల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటే మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం. అయితే ప్రియులారా, దేవుని ఆజ్ఞలు మనకు బయలుపరచబడినప్పుడు, దేవుని ఆజ్ఞలు మనం తెలుసుకున్నప్పుడు ఇలాంటి అవమానాలకు మనము గురి కాము. ఈయన ప్రార్థన చేయట్లో నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అంటే నీ ఆజ్ఞలను నాకు బయలుపరచుము అని అర్థం. దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకుంటూ ఉన్నప్పుడు ఇలాగా డిసార్డర్లో మన లైఫ్ అనేది ఉండదు ప్రియులారా. ఒక దొంగలాగా, ఒక వ్యభిచారిలాగా, ఒక త్రాగుబోతులాగా, ఒక నరహంతకుడులాగా, ఒక మోసగాడులాగా మనము ఉండలేము. చూడు, 119వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని చూస్తావు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము నీవు టీవీగా జీవిస్తూ ఉంటావు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండును. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, అతడు రాజుల ఎదుట, సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుటే నిలుస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనేటువంటి వారు ఎలాగుంటారంటే వాళ్ళు అవమానము కలిగేటువంటి కార్యాల్లో జీవించరండి. వారి నోట నుంచి వచ్చేటువంటి మాట వారి జీవితానికి అవమానం తెచ్చేదిగా ఉండదు. కొద్దిమంది నోరు మాట్లాడితే ప్రియులారా, ఆ నోటి మాటలు వింటూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటాయంటే దుర్వాసనతో కూడినటువంటి స్థితిలో ఉన్నట్టుంటాయి. భూత సంబంధమైన మాటలు. దేవుని యొక్క ఆజ్ఞలు లక్ష్య పెట్టేటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయంటే అవమానము లేనటువంటివిగా ఉంటాయి. రాజులుగా వాళ్ళు బ్రతుకుతారు. అంతేకాకుండా ఈ దినాల్లో చాలామంది శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. అసూయతో నింపబడి, ఈర్ష్యతో నింపబడి, నరహత్యలతో నింపబడి, దురాశలతో నింపబడి అనేక మంది శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు కొన్ని సమయాల్లో బిడ్డల మీదకు వచ్చి వారి యొక్క శాపం బిడ్డల మీదకు కూడా వచ్చేస్తారు. లంచాలు తీసుకోవడము, ఆ లంచాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి శాపము కుటుంబం అంతటిలోనికి జ్వరపడడం, ఇలాంటిది మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ఆజ్ఞలను గైకునేటువంటి వారు శాపగ్రస్తులుగా ఉండరండి. 119వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి తిరిగేవారు ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. బైబిల్లో మనం చూస్తాం, ఆకాను ఆయన యొక్క ఫ్యామిలీ. ఆకానుకు ఆజ్ఞ ఇవ్వబడింది, ఇదిగో మనము ఫలానా దేశానికి వెళ్తా ఉన్నాం, ఎరుకోకు వెళ్తా ఉన్నాం. ఆ ఎరికోలో ఉన్నదంతా కూడా దేవుని చేత శపించబడినది కాబట్టి దాంట్లో నుంచి ఎవరు కూడా ఏది తీసుకోవద్దు. ఆకాను ఏం చేశాడు? వస్త్రాన్ని దొంగతనం చేశాడు, బంగారాన్ని దొంగతనం చేశాడు, తీసుకెళ్ళి దాచిపెట్టేశాడు. ఎప్పుడైతే అలాంటి కార్యం జరిగిందో శత్రువులు వారిని జయించారు. ఇశ్రాయేలీయులు హాయి చిన్న పట్టణమే, కానీ ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ప్రియులారా, యెహోషువకి ఏమీ అర్థం కాలేదు. అయ్యో ఏంటి, మనం ఎన్నో పట్టణాలను జయించాము కదా, ఈ హాయి చిన్న పట్టణమే, దీని చేతిలో మనం ఓడిపోయామే అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఇదిగో మీ మధ్య దొంగతనం చేసిన వారు, బొక్కిన వారు ఉన్నారు, కాబట్టి నేను మీతో కూడా రాను అన్నట్టుగా
మీకు తోడై ఉండను అనే విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు చీట్లు వేస్తే ఆకాను మీదకి చీటి వచ్చింది. ఏం చేశారు? ఆకాను యొక్క కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. చూడండి, ఒకే వ్యక్తి, ఆ వ్యక్తిని బట్టి కుటుంబం అంతటి మీదకి ఆ శాపం అనేది వచ్చేసింది. గెహజీ కూడా అంతే. గెహజీ కూడా దైవ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు కొంతకాలము. ఆ తర్వాత లోక సంబంధమైన వాటిని ఆశించాడు, ప్రేమించాడు. దేవుని యొక్క సేవకునికి అబద్ధం చెప్పాడు. చివరికి ఏమైపోయాడంటే ఒక కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఆ కుష్టు వ్యాధి అతనికి మాత్రమే వచ్చిందా అంటే లేదు, అతని యొక్క కుటుంబానికి కూడా సోకినట్టుగా మనం చూస్తాం. శాపగ్రస్తులు అయిపోతా ఉన్నారు. ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము. ఏమని చదువుతున్నామంటే, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఈయనైతే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంటే, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ఏమండి, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఎంత గ్రహింపుతో ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. 119వ కీర్తన 98వ వచనం కూడా చదువుకుందాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము. నా శత్రువులను మించిన జ్ఞానము ఏ కలుగు చేస్తా ఉన్నాయట? ఆజ్ఞలు కలుగు చేస్తా ఉన్నాయి. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని జ్ఞానవంతులుగా మారుస్తాయి, మనల్ని వివేకులుగా చేస్తాయి. చిన్న పిల్లలు దేవుని వాక్యాన్ని గైకుంటే వారిని చూసి పెద్దవాళ్ళు నోటి మీద వేలేసుకోవాల్సిందే. అవునండి, దేవుని ఆజ్ఞను గైకునేటువంటి వారు యథార్థవంతులుగా ఉంటారు. దేవుని ఆజ్ఞను గైకునేటువంటి వారు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞను గైకునేటువంటి వారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. ఎంత మంచి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞ మనకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞ మనల్ని అవమానపరచబడిన స్థితిలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞ మనం శాపగ్రస్తులుగా మారకుండా కాపాడుతూ ఉంటుంది. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు, మరుగు చేయవద్దు, మరుగు చేయకుము, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అంట. ప్రియులారా, ఈ ఆజ్ఞ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీని బట్టి మనం గమనించినట్లయితే, సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కంప్యూటర్ కూడా ఆ కమాండింగ్ పవర్తోనే వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం కంప్యూటర్లో ఏదైనా ఒక ఫైల్ డిలీట్ చేయాలంటే మనల్ని ఆజ్ఞ అడుగుతుంది. అది డిలీట్ చేయమన్నప్పుడు డిలీట్ చేయాలా అంటే అవునంటే ఎస్ ఆ నో అని పెడుతుంది. మనం ఎస్ అంటే డిలీట్ అయిపోతుంది. ఫోన్లో కూడా అంతే. అంటే మనం కమెంట్ చేసే దాన్ని బట్టి ఆ ఫైల్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ అయిపోయింది. ఈ లోకంలో దేవుని ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకుంటా ఉంటామో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనం కూడా ఆజ్ఞాపించే వారంగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను గైకొనే వారంగా ఉంటామో దేవుడు మనల్ని కూడా ఆజ్ఞాపించేటువంటి వారుగా మారుస్తాడు. అంటే గాడ్ విల్ మేక్ us అథారిటీస్, అఫీషియల్స్. దేవుడు మనల్ని కూడా అధికారులుగా ఆయన చేస్తూ ఉంటాడు. దేని మీద మనం ఆజ్ఞాపించాలి? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి చదువుకుందామండి. మేము ప్రార్థనా స్థలంలో వెళ్తుండగా భూతోలను దయ్యం పట్టినదైన చెప్పుల చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును
మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయొచ్చుదని కనుక కౌలు వ్యాఖ్యల పడి దాని వైపు తిరిగి. చాలు ప్రియులారా, ఇక్కడ ఒక దయ్యం పట్టినటువంటి స్త్రీ మనకు కనబడతా ఉంది. ఆమె దయ్యం పట్టుట వలన చాలా దినాల నుంచి ఏం చేస్తామంటే సోదే చెప్తా ఉంది. ఏమంటే సోది చెప్పేవాళ్ళు, ప్రాఫెసీ చెప్పేటువంటి వాళ్ళు దయ్యపు సంబంధమైన ఆత్మల చేత ప్రాఫెసీలు చెప్తా ఉంటారు. ఇప్పుడు అక్కడక్కడ సోదులు చెప్పించుకోవటం, శకునాలు చూపించుకోవటం, ఏమండి ఇలాంటి చిల్లంగితనము, చాతుబడి శక్తులు ఇవన్నీ కూడా దయ్యపు ఆత్మల చేత జరుగుతూ ఉంటాయి. సరే, ఇక్కడ కూడా అలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు పౌలు ఆ ప్రాంతంలో నుంచి వెళ్తా ఉంటే ఆమె పౌలు వాళ్ళ గురించి ఏమని చెప్తుందంటే, పౌలు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేశాను. అప్పుడు పౌలు ఏం చెప్పాడు? పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి వారు దయ్యాలకు ఆజ్ఞ ఇచ్చేవారుగా ఉంటారు. రహస్యం అది. దేవుడు అలాంటి అధికారంతో మనల్ని నింపాలని కోరుకుంటా ఉన్నాడు. ఆజ్ఞ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక ప్రధానమంత్రి ఆజ్ఞ జారీ చేశాడంటే ఆ దేశంలో దానిని తప్పకుండా పాటిస్తారు. ఒక కలెక్టర్ ఒక ఆజ్ఞ జారీ చేస్తే ఆ జిల్లాలో దాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ జారీ చేస్తే ఆ రాష్ట్రంలో దాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రియులారా, ఆజ్ఞకి అంత పవర్ ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దయ్యానికి ఆజ్ఞాపించినప్పుడు దయ్యం వదిలి వెళ్ళిపోయినట్టుగా. అయితే ఏ నామంలో చెప్పాడు ఆయన? యేసుక్రీస్తు నామమున. యేసుక్రీస్తు నామమున God has given us the power in the name of Jesus to command the evil spirits. ప్రియులారా, ఈ సైతాను సంబంధమైన ఆత్మలను గద్దించేదానికి, ఆజ్ఞ ఇచ్చేదానికి దేవుడు మనకు ఆ యొక్క అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఆయన నామములో. ఒకసారి పేతురు యోహాను వెళ్తా ఉంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము అక్కడ ఒక భిక్షగాడు కూర్చొని ఉన్నాడండి. 1 నుంచి 3-4 వచనాలు చదువుకుందాం. వారు దేవాలయంలోనికి వెళ్ళేవారిని భిక్షమడుటకు దేవాలయం ద్వారం వద్ద నిల్చోవచ్చింది. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వారు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేర చూసి మా తండ్రి చూడమన్నది. వాడు వారి ఏమన్నా దొరుకునని కనుగొనుచు వారి యందు లక్ష్యం. చాలు. అలా జరిగినప్పుడు ప్రియులారా, పేతురు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమనంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో వెంటనే ఆ వ్యక్తి లేచి నడిచినట్టుగా మనం చూస్తాం. పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలి మండలను బలము పొందిన వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. ఆయన నామంలో ఉన్న ఆజ్ఞాపించేటువంటి శక్తిని God wants to give us such kind of power. ఆయన నామము అంత శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనది అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరిగా మనం చూసి ముగించుకున్నామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం వరకు చదువుకున్నాను. ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును
దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. చాలు. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నటువంటి వారు నిజంగా చాలా ధన్యులు. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు మన పాపముల కొరకు శిలువలో రక్తం కార్చి చనిపోయిన ఒకే ఒక నిజరక్షకుడు. ఎవరైతే యేసును ప్రభువుగా అంగీకరిస్తారో, రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ కూడా ప్రియులారా పాప క్షమాపణ పొందుతారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ఆ విధంగా హెచ్చించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ఆ విధంగా హెచ్చించబడింది కనుక ప్రియులారా, మనం కూడా ఈ భూలోకంలో పరదేశులమై ఉన్నాము. దేవుని ఆజ్ఞల గురించి ఇంకా వాక్యంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. ఆయన ఆజ్ఞలు మరుగుపరచబడక ఉన్నప్పుడు ప్రియులారా మన జీవితంలో అనేక మేలులు మనము పొందుతాం. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. మనం కూడా అలాంటి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, భూమి మీద నేను పరదేశునై ఉన్నానయ్యా, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. కాబట్టి దేవుని ఆజ్ఞ వలన మన జీవితంలో విడుదల, దేవుని ఆజ్ఞ మన జీవితాన్ని పరిశుద్ధంగా మారుస్తుంది. దేవుని ఆజ్ఞ మనము సైతాన్ని ఆజ్ఞాపించే వారిగా చేస్తుంది. దేవుని ఆజ్ఞలు మనల్ని జ్ఞానవంతులుగా చేస్తాయి. మనం భూమి మీద పరదేశులమై ఉన్నాము. వన్ డే ఆర్ ది అదర్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ ఎర్త్లీ జర్నీ. మన యొక్క భూ సంబంధమైన యాత్రను ఏదో ఒక రోజు ముగించాలి. కనుక ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆజ్ఞలను మనకు బయలుపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అండి. అందరూ ఒక నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవా, అడగండి ప్రియులారా. ప్రభువా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అన్న గ్రహింపు నాకు దయచేయవా. లోకంలోనికి ఏది తీసుకుని రాలేదు, లోకంలో నుండి ఏది కూడా తీసుకుని వెళ్ళలేను. తాత్కాలికమైన ఈ జీవితంలో మిమ్మును కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. నా కొరకై ప్రాణం పెట్టిన రక్షకుడవు, నీ ఆజ్ఞకు లోబడుటకు నాకు సహాయము చేయవా. నీ ఆజ్ఞను నాకు మరుగు చేయవద్దు ప్రభువా. పిల్లలు అందరూ ప్రార్థన చేసుకొని దేవుని అడిగింది. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన మనకు ప్రభువుగా కూడా ఉన్నట్లు మనం ప్రార్థన చేసుకున్నాం. మన సమస్త ప్రవర్తన అంతటి ఎందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నప్పుడు మనము